నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. బీసీ రిజర్వేషన్ల పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ. మంత్రులు, పార్టీ నేతలతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. కోర్టులో బలమైన వాదనలు వినిపించాలన్న ముఖ్యమంత్రి. నేడు మెదక్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. వరద నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ లోగోను ఆవిష్కరించిన కేంద్ర మంత్రులు. బోధనలో వైవిధ్యానికి పెద్దపీట వేయాలన్న ధర్మేంద్ర ప్రధాన్. త్వరలోనే భవనాల నిర్మాణం ప్రారంభిస్తామన్న కిషన్ రెడ్డి. నేటి నుంచి 2 రోజుల పాటు ముంబైలో ప్రధాని పర్యటన. ఈ మధ్యాహ్నం నవీ ముంబై ఎయిర్పోర్టుకు ప్రారంభోత్సవం. బ్రిటన్ పీఎం కీర్ స్టార్మర్తో రేపు భేటీ. 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 24,634 కోట్ల రూపాయలతో రైల్వే నెట్వర్క్ల విస్తరణ. ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్తో ఒప్పందం కుదుర్చుకున్న ఐఐసిటి ఫిక్కీ. యానిమేషన్, విఎఫ్ఎక్స్ రంగాల్లో విద్యార్థులకు సహకారం అందించనున్న నెట్ఫ్లిక్స్. కళాకారులు ధైర్యంతో బాధ్యతాయుతంగా దేశ సాంస్కృతిక కథనాలను రూపొందించాలని సంజయ్ జాజు పిలుపు. మహిళల వరల్డ్ కప్లో నేడు ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్. మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోలో మ్యాచ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మరోవైపు ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరగనున్న నేపథ్యంలో కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించే విషయమై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నిన్న చర్చలు జరిపారు. ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేష్లు పిటిషన్లు దాఖలు చేశారు. జీవోను సమర్థిస్తూ తమను ప్రతివాదులుగా చేర్చాలంటూ సోమ, మంగళవారాల్లో ఇరువురు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. నిన్న సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ నేతలు చరణ్ కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్ తదితరులు దాఖలు చేశారు. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, వినిపించాల్సిన వాదనలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవల కురిసిన వర్షాలతో జరిగిన నష్టంపై అంచనా వేయడానికి మెదక్ జిల్లాలో నేడు కేంద్ర బృందం పర్యటించనుంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం అంచనాలను నమోదు చేయనున్నారు. మెదక్, నిజాంపేట్, రామాయంపేట్, హవేలీ, ఘనపూర్, పాపన్నపేట మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ బృందంలో భారీ వర్షాలు, వరదలకు కేంద్ర బృందంలో ఆర్థిక, వ్యవసాయ, రహదారులు, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన అధికారులతో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ విభాగం అధికారులు ఉంటారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నియమావళికి అనుగుణంగానే పర్యటన కొనసాగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.
భారతదేశం 6G టెక్నాలజీ అభివృద్ధిలో చురుగ్గా ముందుకు సాగుతూ అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేస్తోంది. విశ్వసనీయ భాగస్వామిగా భారత్కు ఉన్న గుర్తింపు 6G అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. న్యూఢిల్లీలో ఈ నెల 8 నుంచి 11 తేదీల్లో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ IMC 2025లో ఈ అంశంపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో 6G టెక్నాలజీపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం. 6G అనేది వైర్లెస్ కమ్యూనికేషన్ 6వ తరం సాంకేతికత. ఇది 5G నెట్వర్క్ల సామర్థ్యం, వేగం, విశ్వసనీయతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. అల్ట్రా హై స్పీడ్, అతి తక్కువ జాప్యం, విస్తృత కనెక్టివిటీని అందించడం 6G లక్ష్యం. సెకనుకు 1 టెరాబిట్ వేగం, 100 మైక్రోసెకండ్ల కంటే తక్కువ జాప్యం, కోట్లాది డివైస్లను కనెక్ట్ చేసే సామర్థ్యం 6G లక్షణాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్, వర్చువల్ రియాలిటీ వంటివి 6G ద్వారా సాధ్యమవుతాయి. 6Gకి విశాలమైన స్పెక్ట్రమ్ బ్యాండ్లు అవసరం. సబ్ టెరాహెర్ట్జ్ బ్యాండ్ అత్యధిక వేగాన్ని అందిస్తుంది, కానీ సిగ్నల్ పరిధి తక్కువ. సెంటీమీటర్ వేవ్ బ్యాండ్ మంచి కవరేజ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. దీన్ని 6G గోల్డెన్ బ్యాండ్గా పరిగణిస్తున్నారు. భారత్ 6G విజన్ కింద 2030 నాటికి 6Gని అభివృద్ధి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ, రియల్ టైమ్ టెలిసర్జరీలు, AI ఆధారిత వైద్యం, విద్యలో వర్చువల్ లెర్నింగ్, స్మార్ట్ ఫ్యాక్టరీలు, ఆటోనమస్ వాహనాలు, రక్షణ రంగంలో సురక్షిత కమ్యూనికేషన్ వంటివి సాధ్యమవుతాయి. ప్రస్తుతం 6G వాణిజ్యపరంగా అందుబాటులో లేనప్పటికీ చైనా, దక్షిణ కొరియా, జపాన్, అమెరికా, యూరోప్లో 2030 నాటికి దీన్ని విడుదల చేయడానికి పోటీ పడుతున్నాయి. చైనా టెరాహెర్ట్జ్ పరీక్షలు, దక్షిణ కొరియా R&D కేంద్రాలు, జపాన్ టెక్ నైపుణ్యం, అమెరికా నెక్స్ట్ G అలయన్స్ ద్వారా చురుకుగా పనిచేస్తున్నాయి. 6G విజన్తో భారత్ ఈ రేస్లో ముందుంటుంది. 6G కేవలం మొబైల్ వేగాన్ని పెంచే సాంకేతికత కాదు. ఇది AI, VR, హోలోగ్రాఫిక్స్ను అనుసంధానించే డిజిటల్ ఫ్రేమ్వర్క్. అంతర్జాతీయ సహకారంతో 6Gని విజయవంతంగా భారత్ అభివృద్ధి చేస్తే దేశ సామాజిక, ఆర్థిక, ప్రపంచ టెక్ నాయకత్వం బలపడి ప్రజల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం కేవలం సర్టిఫికెట్లు జారీ చేయడానికే పరిమితం కాకూడదని, వైవిధ్యానికి పెద్దపీట వేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి యూనివర్సిటీ నూతన లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఉండే ఈ విశ్వవిద్యాలయం స్థానిక గిరిజన భాషలను భారతీయ భాషలతో అనుసంధానం చేయడానికి వారధిగా పనిచేయాలని సూచించారు. త్వరలో కొత్త క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కోట్ల మంది భక్తుల నమ్మకానికి అనుగుణంగా ప్రధాని ఈ విశ్వవిద్యాలయానికి సమ్మక్క సారక్క అని పేరు పెట్టారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి కేటాయించినందున త్వరగా భవనాల నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆయన ధర్మేంద్ర ప్రధాన్ను కోరారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వారు ప్రకటించి దీని రోజు ఒక కార్యరూపం తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం మనము సమ్మక్క సారక్క గిరిజన జాతర కూడా చేసుకోబోతున్నాము. మనకు తెలుసు ఆ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. అది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటాము. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు సమ్మక్క సారక్క పేరుతో ఈ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడము, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది గిరిజన ప్రజలకు సంబంధించినటువంటి మనోభావాలను గౌరవించి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి ఆరాధించేటువంటి కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మికమైనటువంటి భావనను గౌరవించే విధంగా ఈ యొక్క పేరు పెట్టడం జరిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో 9వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఐఎంసీ 2025ను ప్రారంభించనున్నారు. టెలికమ్యూనికేషన్స్ విభాగం, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఐఎంసీ 2025ను నిర్వహిస్తోంది. ఇందులో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలలో తాజా ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు. 4 రోజుల ఈవెంట్లో ఆప్టికల్ కమ్యూనికేషన్స్, టెలికాంలో సెమీకండక్టర్లు, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, 6G, ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్లతో సహా కీలక అంశాలపై చర్చిస్తారు. 150కి పైగా దేశాలు, 400కి పైగా కంపెనీల నుంచి 1.5 లక్షలకు పైగా సందర్శకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని భావిస్తున్నారు. తెలంగాణలో పత్తి రైతులు పండించిన మొత్తం పత్తిని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ హామీ ఇచ్చారు. నిన్న ఢిల్లీలో ఉద్యోగ్ భవన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరుల బృందం రాష్ట్ర పత్తి రైతుల సమస్యలను వివరించేందుకు గిరిరాజ్ సింగ్తో సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు 18 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తున్నారని, CCI 80% పత్తిని కొనుగోలు చేస్తోందని, గతంతో పోలిస్తే ఎక్కువ సేకరణకు సిద్ధమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తేమ శాతం తగ్గించేందుకు అవగాహన కల్పించడం లేదని గిరిరాజ్ సింగ్ విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తులకు పత్తి విక్రయించొద్దని, అది రైతులకు నష్టమని హెచ్చరించారు. CCI కేంద్రాలు 12% తేమతో పత్తిని కొనుగోలు చేస్తాయని, హై డెన్సిటీ కాటన్ విత్తనాల వినియోగంపై రాష్ట్రం స్పందించాలని సూచించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై కోర్టు హాల్లో జరిగిన దాడి యత్నాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సభ్యులు ఖండించారు. అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించడం క్షమించరానిదని అన్నారు. దాడికి యత్నించిన న్యాయవాదిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. నిన్న జరిగిన అమానుష దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాదు, మొత్తం న్యాయ వ్యవస్థపై, న్యాయ స్వాతంత్రంపై మరియు రాజ్యాంగ విలువలపై జరిగినటువంటి ఘోరమైన దాడిగా మేము పరిగణిస్తున్నాము. ఈ దుశ్చర్య న్యాయ వృత్తి గౌరవాన్ని దెబ్బతీయడానికే కాకుండా న్యాయ స్వతంత్రాన్ని కించపరిచే విధంగా కూడా కుట్ర జరిగినట్టు భావించవచ్చు. కాబట్టి ఇటువంటి దాడి భారత రాజ్యాంగం మీద, దేశ ప్రజల మీద జరిగిన దాడిగా మేము భావించి ఈ రోజున కొత్తగూడెం బార్ అసోసియేషన్ తరఫున విధులు బహిష్కరించి న్యాయమూర్తులకు, న్యాయవాదులకి ఇటువంటి దాడులు జరగకుండా అర్జెంటుగా రక్షణ చట్టాన్ని తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై నిన్న నిండు కోర్టులో జరిగిన దాడిని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది న్యాయ వ్యవస్థపైనే జరిగిన దాడిగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ భావిస్తోంది. ప్రధానంగా ఈ రోజున జస్టిస్ గవాయ్ నాయకత్వంలో సుప్రీంకోర్టు కొన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద, వాటి మీద చాలా కాంప్లికేటెడ్ కేసులు డీల్ చేస్తున్న ఈ సందర్భంలో ఆయనపై జరిగిన దాడిని ఈ న్యాయ వ్యవస్థ మొత్తం మీద జరిగిన దాడిగా భావించాల్సి ఉంటుంది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తే సహించం అంటూ నిన్న న్యాయవాది బూటు విసిరేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఆగు, ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది. ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వెల్కమ్ బ్యాక్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడి యత్నాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట CPI పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా CPI జిల్లా కార్యదర్శి విజయ్ సారథి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దాడి రాజ్యాంగం, దేశ అత్యున్నత న్యాయస్థానంపై జరిగిన దాడిగా పరిగణించాలన్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పైన మరి అందులో ఉన్నటువంటి న్యాయవాది మరి అకారణంగా మరి వారి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటి దాన్ని సిపిఐ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క ఘటన అనేటువంటిది దేశ ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికరంగా ఆశ్చర్యకరంగా ఇవాళ ఈ ఘటన జరిగినటువంటి తీరు పట్ల ప్రజలు తమ యొక్క భావాలను వ్యక్తం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ దేశం సహనంతో ఉండేటువంటి ఈ దేశంలో గత కొంతకాలం నుండి దాదాపు 10-12 సంవత్సరాలు ఈ దేశం లోపల సహనం స్థానంలో అసహనం పెరిగిపోతుంది. సెప్టెంబర్ నెలలో ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అధిక ప్రసవాలు సాధించిన వైద్య సిబ్బందిని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిని ఆయన సందర్శించి పరిసరాలను పరిశీలించారు. వైద్య సిబ్బందికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు అవగాహన పెరిగిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సెప్టెంబర్ లో మన గైనిక్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అనస్థీషియా డిపార్ట్మెంట్ తర్వాత రేడియాలజీ వీళ్ళందరూ కూడా పేషెంట్ ఎప్పుడో డెలివరీస్ సింగిల్ మంత్ చేయడం జరిగింది. అంటే జనరల్లీ మనం 1 year బ్యాక్ లేకపోతే 1.5 year బ్యాక్ చూసినట్టయితే యావరేజ్ 120, 130 కొన్నిసార్లు 140. ఈసారి ఆల్మోస్ట్ 250 డెలివరీస్ మనం ఒక సింగిల్ మంత్ లో చేయడం జరిగింది. సో దానికోసం ఈ థాట్ వీల్ అప్రిషియేట్ డాక్టర్ టీమ్ ని తర్వాత సపోర్టింగ్ స్టాఫ్ ఓటీ స్టాఫ్ ని అందరినీ ఒకసారి అప్రిషియేట్ చేసి కంగ్రాచులేట్ అనమాట. దానికోసం ఇచ్చిన ప్రోగ్రామ్ ఒకటి చేయడం. అదే కాక ఇందాక మీకు ఇచ్చినట్టు ఈ పర్ఫార్మెన్స్ వచ్చిన టేబుల్ లాగా చేసాము. పోయిన ప్రీవియస్ అప్లై చేసుకుని పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ డిపార్ట్మెంట్, ఆఫ్థాలజీ కానీ, కంటికి సంబంధించి కానీ, జనరల్ మెడిసిన్ సంబంధించి కానీ, పీడియాట్రిక్స్ సంబంధించి కానీ, లేకపోతే ఎస్ఎన్సీకి సంబంధించి కానీ, ఆర్థో కానీ, లేకపోతే ఇంకా దానికి ఎటువంటి గైనిక్ కానీ ఎటువంటి ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఒక లార్జ్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ ఇంకా శ్రామిక పోస్టుల భర్తీకి ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 28 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎస్సీ అభ్యర్థులు కొత్త ఫార్మాట్లలో కుల ధృవీకరణ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలని, కొత్త సర్టిఫికెట్ లేని వారు పాత సర్టిఫికెట్ అప్లోడ్ చేయవచ్చునని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. కానీ వెరిఫికేషన్ సమయంలో కొత్త ఫార్మాట్ తప్పనిసరి అన్నారు. లేనిచో ఎస్సీ కేటగిరీలో పరిగణించాలని స్పష్టం చేశారు. వివరాలకు www.tgprb.in సందర్శించాలని అధికారులు తెలిపారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ రంగాల్లో రాణించాలనుకునే భారతీయ విద్యార్థులకు సహకారం అందించనుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఫిక్కీతో కలిపి నెట్ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ముంబైలో జరిగిన ఫిక్కీ ఫ్రేమ్స్ 25వ ఎడిషన్లో కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు సమక్షంలో ఈ 3 సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ భాగస్వామ్యంలో నెట్ఫ్లిక్స్ ఐఐసిటి విద్యార్థుల కోసం పాఠ్య ప్రణాళిక అభివృద్ధిలో సహకరిస్తుంది. వర్క్షాప్లు, మాస్టర్ క్లాసులు, గెస్ట్ లెక్చరర్ల ద్వారా విద్యార్థులకు పరిశ్రమ నిపుణులతో అనుభవం అందిస్తుంది. ఎంపికైన విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా అందజేస్తుంది. ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ భారతదేశ మీడియా వినోద రంగం ఊహాశక్తి, సాంకేతికత, యువశక్తితో ప్రపంచ స్థాయిలో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. పరిశ్రమ నిర్భయంగా ఆవిష్కరణలు చేయాలని, భారత సృజనాత్మకతపై పెట్టుబడిదారులు నమ్మకం కలిగి ఉండాలని, కళాకారులు ధైర్యంతో బాధ్యతాయుతంగా దేశ సాంస్కృతిక కథనాన్ని రూపొందించాలని కోరారు. స్థిరమైన, సమగ్రమైన సృజనాత్మక భవిష్యత్తు కోసం రంగం సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ముద్దు
కొత్త కార్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు మొద్దు. ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. నీకు అర్థమైంది కదా? రిలాక్స్. కానీ కార్గిల్ చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వెల్కమ్ బ్యాక్. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నేటి నుంచి 2 రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. ముంబై ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. విజన్ 2035లో భాగంగా భారత్ యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ రంగాల్లో సాధించిన పురోగతిపై స్టార్మర్ ప్రధాని మోదీ చర్చలు జరపనున్నారు. ఈ నెల 9న ముంబైలో సమావేశమవుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకుంటారని వెల్లడించింది. ఆ తర్వాత ఇరువురు నేతలు ముంబైలో జరిగే 6వ ఎడిషన్ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్కు హాజరై కీలక ప్రసంగాలు చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రేపు మహారాష్ట్రలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం నవీ ముంబైకి మోదీ చేరుకుంటారు. కొత్తగా కట్టిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సుమారు 19,650 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. దేశంలో కొత్తగా నిర్మించిన అతిపెద్ద విమానాశ్రయం ఇది. దీనిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేశారు. ఏడాదికి 9 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించడంతో పాటు 3.25 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకులను రవాణా చేయగలిగే విధంగా ఈ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్ సంభాషణ జరిగింది. పుతిన్ 73వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటిస్తూ ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు మధ్య చర్చ జరిగింది. పుతిన్తో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. డిసెంబర్లో జరిగే 23వ భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ను స్వాగతించడానికి ఎదురు చూస్తున్నానని ప్రధాని మోదీ తెలియజేశారు. సంవత్సరాలుగా భారత్, రష్యా సంబంధాలను మరింత పెంచుకోవడంలో పుతిన్ వ్యక్తిగత నిబద్ధతకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహిళల వన్డే ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ జట్టు వరుసగా 2వ విజయం సాధించింది. తొలి పోరులో దక్షిణాఫ్రికాపై సునాయాసంగా నెగ్గిన ఇంగ్లాండ్ రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్పై గెలిచేందుకు కష్టపడాల్సి వచ్చింది. స్వల్ప లక్ష్య ఛేదనలో మొదట్లో తడబడ్డ ఆ తర్వాత తేరుకుని విజయ తీరాలకు చేరింది. నిన్న గువాహతి వేదికగా జరిగిన ఈ పోరులో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 49.4 ఓవర్లలో 178 పరుగులకు ఆల్అవుట్ అయింది. 179 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ 46.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. నేడు కొలంబో వేదికగా జరిగే మ్యాచ్లో పాకిస్తాన్తో ఆస్ట్రేలియా తలపడనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. త్రివిధ దళాల్లో అత్యంత ముఖ్యమైన సైన్య విభాగం భారత వైమానిక దళం. ప్రతి ఏటా అక్టోబర్ 8న భారత వైమానిక దళ దినోత్సవం జరుపుకుంటాం. యుద్ధ సమయంలో ఆకాశంలో కదం తొక్కటం, భారత గగనతలాన్ని పరిరక్షించటం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రధాన లక్ష్యం. పూర్తి వివరాలు చూద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఆవిర్భావమై నేటికి 93 ఏళ్లు పూర్తయింది. 1932 అక్టోబర్ 8వ తేదీన బ్రిటిష్ సామ్రాజ్యంలో వైమానిక దళం ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారత ఎయిర్ ఫోర్స్ సేవలను గుర్తిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం రాయల్ అనే గౌరవాన్ని కల్పించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే పేరును డొమినియన్ ఆఫ్ ఇండియా పేరుతో మార్చారు. 1950లో ప్రభుత్వం రిపబ్లిక్గా మారడంతో రాయల్ను తొలగించి నాటి నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా పిలుస్తున్నారు. 1950 నుంచి ఇప్పటి వరకు భారత వైమానిక దళం పలు యుద్ధాల్లో పాల్గొంది. శత్రు దేశాలపై దాడులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత వైమానిక దళం చేపట్టిన ప్రధాన ఆపరేషన్లో ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ కాక్టస్, ఆపరేషన్ పూమలై, ఆపరేషన్ సింధూర్ కీలకంగా ఉన్నాయి. 1960లో ఏర్పడిన కాంగో సంక్షోభ సమయంలోనూ
ఐఏఎఫ్ కీలక పాత్ర పోషించింది. 1962లో జరిగిన ఇండో చైనా యుద్ధం, కాశ్మీర్ కోసం 1965లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధం, 1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి పోరాటం, 1984లో జరిగిన ఆపరేషన్ మేఘదూత్, 1988లో ఆపరేషన్ కాక్టస్, 1999లో జరిగిన ఆపరేషన్ సఫేద్ సాగర్ సమయాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సేవలు ప్రశంసనీయమని చెప్పాలి. 2025లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. 5 పాకిస్తానీ ఫైటర్ జెట్లను భారత వైమానిక దళం కూల్చివేసింది. వాటిలో అమెరికా తయారు చేసిన F-16లు, చైనా తయారు చేసిన JF-17 రకానికి చెందిన యుద్ధ విమానాలున్నాయి. ఆపరేషన్ సింధూర్ ఐఏఎఫ్ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో ముగించిన దాడిగా నిలిచింది. అయితే ఐఏఎఫ్ పాకిస్తాన్లోని 300 కిలోమీటర్ల లోపల కూడా క్షిపణి దాడి చేసి తన సత్తా చాటింది. భారత వైమానిక దళంలో మహిళల పాత్ర క్రమంగా విస్తరిస్తోంది. మొదట్లో మహిళలు సహాయక పాత్రలకు పరిమితమైనప్పటికీ ఇప్పుడు ఫైటర్, పైలట్లతో సహా అన్ని పోరాటాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2015లో మహిళా ఫైటర్ పైలట్లను ఐఏఎఫ్లో ప్రవేశపెట్టింది. దీంతో త్రివిధ దళాల్లో పోరాట పాత్రలకు మహిళలకు పర్మనెంట్ కమిషన్ను మంజూరు చేసిన మొదటి సంస్థగా ఐఏఎఫ్ నిలిచింది. వైమానిక దళంలో మహిళలు పైలట్లుగా, ఇంజనీర్లుగా, నిర్వాహకులుగా, ఇతర కమాండ్ పాత్రలు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారత వైమానిక దళం సాంకేతికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందింది. తాజాగా ఏఐ ఆధారిత వ్యవస్థ, డ్రోన్ టెక్నాలజీ, ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్ టెక్నాలజీతో ముందుకు సాగుతోంది. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంది. భారత గగనతలంలోకి ఇతర దేశాల విమానాలు చొచ్చుకుని రాకుండా నిరంతరం నిఘా నిర్వహిస్తోంది. అదే సందర్భంలో దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయక చర్యలు చేపట్టడంలో ముందు ఉంటుంది. బాధితులను పునరావాసాలకు తరలించడంలో సహాయ సహకారాలు అందిస్తోంది. ప్రస్తుతం 2025లో సైనిక విమానాల సముదాయాల పరంగా భారత వైమానిక దళం ప్రస్తుతం టాప్ 10 అత్యంత శక్తివంతమైన దేశాల్లో 4వ స్థానంలో నిలిచింది. భారత వైమానిక దళంలో 1.80 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ భారత వాయుసేన ముఖ్య సైన్యాధికారి. 4 స్టార్ ర్యాంక్ అయిన ఈయన్ను ఎయిర్ చీఫ్ మార్షల్ అని అంటారు. ఎయిర్ ఫోర్స్ చరిత్రలో మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ హోదాను భారత రాష్ట్రపతి ఇప్పటి వరకు ఒక అర్జన్ సింగ్ కు ప్రదానం చేశారు. దేశ రక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 93వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్లోని హిందాన్ ఎయిర్ బేస్ వేదికగా ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ వేడుకలో అత్యాధునిక యుద్ధ విమానాలు, గగనతలంలో అద్భుత విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బీసీ రిజర్వేషన్ల పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ. మంత్రులు, పార్టీ నేతలతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. కోర్టులో బలమైన వాదనలు వినిపించాలన్న ముఖ్యమంత్రి. నేడు మెదక్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. వరద నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ లోగోను ఆవిష్కరించిన కేంద్ర మంత్రులు. బోధనలో వైవిధ్యానికి పెద్దపీట వేయాలన్న ధర్మేంద్ర ప్రధాన్. త్వరలోనే భవనాల నిర్మాణం ప్రారంభిస్తామన్న కిషన్ రెడ్డి. నేటి నుంచి 2 రోజుల పాటు ముంబైలో ప్రధాని పర్యటన. ఈ మధ్యాహ్నం నవీ ముంబై ఎయిర్పోర్టుకు ప్రారంభోత్సవం. బ్రిటన్ పీఎం కీర్ స్టార్మర్తో రేపు భేటీ. 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 24,634 కోట్ల రూపాయలతో రైల్వే నెట్వర్క్ల విస్తరణ. ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్తో ఒప్పందం కుదుర్చుకున్న ఐఐసిటి ఫిక్కీ. యానిమేషన్, విఎఫ్ఎక్స్ రంగాల్లో విద్యార్థులకు సహకారం అందించనున్న నెట్ఫ్లిక్స్. కళాకారులు ధైర్యంతో బాధ్యతాయుతంగా దేశ సాంస్కృతిక కథనాలను రూపొందించాలని సంజయ్ జాజు పిలుపు.
మహిళల వరల్డ్ కప్లో నేడు ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్. మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోలో మ్యాచ్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. పాలనబులలో నా పగడాల వెలుగులు